The topic is cord prolapse and cord presentation. చూద్దామంటే ఏందో ఇది. When the umbilical cord lies in front of the presenting part with membranes intact, the condition is called as cord presentation. బేబీ యొక్క ప్రజెంటింగ్ పార్ట్ అది ఏం కావచ్చు, వర్టెక్స్ కావచ్చు, ఫేస్ కావచ్చు, హెడ్, దానికన్నా ముందే ఏమైంది, కార్డ్ వచ్చింది, బొడ్తాడు పెట్టుకొచ్చింది. దీని ఏమంటే మనం కార్డ్ ప్రజెంటేషన్ అంటాం. అకల్ ప్రొలాప్స్ అంటే ఏంది, కార్డ్ ఈస్ ప్లేస్డ్ బై ద సైడ్ ఆఫ్ ది ప్రజెంటింగ్ పార్ట్ అండ్ ఈస్ నాట్ ఫెల్ట్ బై ఫింగర్స్ ఆన్ ఇంటర్ ఎగ్జామినేషన్. కార్డ్ ఏమైంది, కొద్దిగా ప్రజెంటింగ్ పార్ట్కి పక్కన ఉండిపోయింది, మనము పీవీ చేస్తే తెలుస్తలేదు. దీన్ని అక్కల్ ప్రొలాప్స్ అంటాం. కార్డ్ ప్రొలాప్స్ అంటే ఏంది, cord is lying inside the vagina outside the vulva following the rupture of membranes. పొరలు చిట్లిపోయి పగిలిపోయి బొడ్డుతాడేమైంది వెలుపలికి వజైనా లోన్కి వచ్చి ఉండిపోతుందన్నమాట. వల్వా దాటి లోన్కి వచ్చి పడుతుంది. డిసెంట్ ఆఫ్ లూప్ ఆఫ్ కార్డ్ అకరింగ్ ఇన్ బిసైడ్ ఆర్ బిలో ద ఫిటల్ ప్రెజెంటింగ్ పార్ట్ విల్ రప్చర్ మెంబ్రెయిన్స్ ఈస్ కాల్డ్. ఇక్కడ ఏమైంది, లూప్ ఆఫ్ కార్డ్ ఒక బొడ్డుతాడు యొక్క భాగం ఏమైంది, ఫీటస్ యొక్క ప్రజెంటింగ్ పార్ట్ కిందికి రావడం వల్ల ఒత్తిడి వల్ల ఏమవుతుంది, మెంబ్రెయిన్స్ పగిలిపోతుంది అన్నమాట. పగిలిపోయి బయటికి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఎన్ వెరీ ఎమర్జెన్సీ కండిషన్. కారణాలు ఏముంటాయి, మల్టీ ప్యారిటీ, ఎక్కువ మంది పిల్లల్ని కనడం, లైక్ ముస్లిమ్స్లో ఉన్నట్టు, ప్రీమెచ్యూరిటీ, ముందుగానే పుట్టేయడం 7 నెలలకు ఆ టైంలో, మాల్ ప్రజెంటేషన్స్, సాధారణంగా ఉన్నటువంటి హెడ్ కాకుండా షోల్డరు, బ్రో, ఫేసు, నుదురు, ముఖము ప్రజెంట్ కావడము, పాలిహైడ్రామ్నియస్, ఉమ్మనీరు ఎక్కువ అయిపోవడము, సిపిడి, సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే ఏంది, బేబీ యొక్క తల తగ్గట్టుగా తల్లి యొక్క పెల్విస్ చిన్నగా ఉండిపోవడము, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీస్ రావడము. డయాగ్నోసిస్ ఏం చేస్తాం మనం, ఎట్లా చేస్తాం మనము, పల్సేషన్స్ కెన్ బి ఫెల్ట్ బై ద ఫింగర్స్. మనం పీవీ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, చేతికి పల్స్ తగులుతుంది. అంటే అది అర్థమైంది, ఇక్కడ కార్డు చేయదవుతుంది, కార్డులో ఉన్నటువంటి రక్తనాళాల్లో పల్స్ మన చేయదవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కార్డ్ ప్రొలాప్స్, కార్డ్ సీన్ అట్ ద వల్వా, మనకు పీవీ చేయకముందే వజైనా ద్వారా బయటికి కనిపించే అవకాశం ఉంది కార్డు. ఇంకేం కావచ్చు, బేబీ యొక్క హార్ట్ సౌండ్స్, ఫీటల్ హార్ట్ సౌండ్స్ మే బి అబ్నార్మల్, నార్మల్గా ఉన్నటువంటి 120 to 140 కాకుండా తక్కువ అయిపోతుంది. దాన్ని ఏమంటే మనం బ్రెడికార్డియా అంటాం. మేనేజ్మెంట్, చికిత్స అయ్యింది. స్పీడప్ ఆఫ్ డెలివరీ మస్ట్ బి డన్ టు రెడ్యూస్ ద మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ. వీలైనంత ఫాస్ట్గా మనము ప్రసవ ప్రక్రియని స్పీడ్ చేయాలి. ఇఫ్ ఫీటస్ ఈజ్ అలైవ్ అండ్ ద ఉమెన్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, ఇమ్మీడియట్ సిఎస్, బేబీ అలైవ్గా ఉంది, తల్లి ఫస్ట్ స్టేజ్లో ఉంది, అంటే ఇంకా బయటికి రావడం లేదు, క్రౌనింగ్ కాలేదు, ఏం చేయాలి, వెంబడే ఎల్ఎస్సిఎస్, లోవర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ చేసేయాలి, ఆపరేషన్ చేసి బయట తీయాలి, వెంబడే బేబీకి ఆక్సిజన్ అందించాలన్నమాట. ఇన్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఏం చేయాలి, కావాలనుకుంటే ఎపిస్టోటమీ చేయాలి. ఎపిస్టోటమీ అంటే వజైనా యొక్క దారాన్ని మనం చేస్తాం, మన ద్వారాన్ని పెద్దగా చేయడానికి సైడ్ ఒక కత్తిరింపిస్తాం, ఇది మనం ఎపిస్టోటమీ అంటాం. నెక్స్ట్ క్లాస్ చూద్దాం మనం అది. ఇది సెకండ్ స్టేజ్ చేయొచ్చు. ఇంకా వేర్ ద ప్రజెంటేషన్ ఈజ్ సెఫాలిక్, డెలివరీ ఎక్స్పెక్టెడ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెప్స్ ఆర్ వాక్యూమ్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ మనకు సెఫాలిక్ మంచిగానే ప్రజెంటేషన్ అయింది, బేబీ కరెక్ట్గానే ఉంది, అప్పుడు ఏం మనము ఫోర్సెస్ ఉపయోగిస్తాం, లేకపోతే వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఏదో ఫిలింలో ఉంటుంది చూసిందా, వాక్యూమ్ ఒక ట్యూబ్ లాంటిది పెట్టి బేబీ బయట తీయడం, అట్లా చేయాలి మనం ఇక్కడ. To release the pressure on the cord, foot end of the bed is raised before preparation for the delivery. సో బెడ్ వైపు, కాళ్ళ వైపు ఉన్నటువంటి ఎండ్ని పైకి లేపాలన్నమాట. నీ చెస్ట్ పొజిషన్, తల్లిని మనం ఇలా ఈ పొజిషన్లో పెడతాం మనం. దీనివల్ల ఏమవుతుంది, కార్డు పైన ఒత్తిడి తగ్గిపోతుంది, బేబీ కిందికి తిరిగి బొడ్డు తాడు పైన బేబీ యొక్క హెడ్ ఒత్తిడి తగ్గిపోతుంది అన్నమాట. ఇంకేం చేయొచ్చు, మీ మదర్ని ఎడం వైపు, లెఫ్ట్ సైడ్ పక్క వైపు పడుకోవడానికి చేస్తాం. సో యాజ్ ఎంపేసేటప్పుడు మీరు ఏం చేయాలి, వెన్ కార్డ్ ప్రొలాప్స్ ఈజ్ ఐడెంటిఫైడ్, మనం గుర్తించినాం, వెంటనే ఏం చేస్తాం, మనము
స్టాప్ ఆక్సిటోసిన్ డ్రిప్స్, వెంటనే మనము నొప్పులు ఆపడానికి చేస్తాం. ఏం చేస్తాం? ఆక్సిటోసిన్ని ఆపేస్తాం. ఓన్లీ ప్లెయిన్ ఫ్లూయిడ్స్ ఇస్తాం. ఆక్సిజన్ అందిస్తాం. ఎంత ఉన్నది? నిమిషానికి 10 to 12 liters అందించాలి. డూ వజన్ ఎగ్జామినేషన్ టు నో ద డిగ్రీ ఆఫ్ సర్క్యులేషన్ అండ్ ప్రజెంటింగ్ పార్ట్. టీవీ చేసి మనము ఎంత మేరకు సర్వీక్స్ డైలేట్ అయింది, ఏ పార్ట్ బయటికి ప్రజెంటింగ్ చూస్తున్నాం. ఇఫ్ ద కార్డ్ ఇస్ ఫెల్ట్ పల్సేటింగ్, మనం పీవీ చేసినప్పుడు మనకు కార్డ్ మనం తెలిసిపోయింది, మన పల్సెస్ వచ్చినాయి. హ్యాండిల్ ద కార్డ్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ ద స్పాజమ్ ఆఫ్ కార్డ్ డ్యూ టు రిడక్షన్ ఇన్ ద టెంపరేచర్. వెంటనే మనం ఏం చేయాలి? మనము హ్యాండిల్ చేస్తాం దాన్ని, మనము కార్డ్ని పట్టుకొని దాన్ని చల్లగా కాకుండా చూసుకుంటాం మనం. ఇఫ్ ద కార్డ్ ఈజ్ లయింగ్ అవుట్ సైడ్ ద వజైనా, జెంట్లీ రిప్లేస్ ద కార్డ్ విత్ ఎసెప్టిక్ మేనర్ లైక్ 2% సావ్లాన్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ వజైనా టు కీప్ ఇట్ క్లీన్ వామ్. కార్డ్ మనకు తెలుస్తుంది పీవీ చేసినప్పుడు బయటకు వస్తున్నట్టు. వెంటనే మీరు ఏం చేయొచ్చు? వీలైతే మెల్లగా ఏసెప్టిక్ ప్రికాషన్స్ ఉపయోగించుంటే పూర్తి క్రిమిరహిత పద్ధతిలో చేతితోనే ఆ కార్డ్ను మెల్లగా లోనికి నెట్టేయాలి. ఎందుకు? బేబీ ముందు బయటికి రావడానికి. తర్వాత ఎఫ్హెచ్ఎస్ని రికార్డ్ చేయాలన్నమాట, ఫీటల్ హార్ట్ సౌండ్స్ని రికార్డ్ చేయాలి. కవర్ ద కార్డ్ క్లోజ్ లూజ్లీ విత్ స్టెరైల్ గాజ్ పీస్ సోక్డ్ ఇన్ ద వామ్ ఆల్మోస్ట్ సరైన్ విత్ గ్లోవ్డ్ హ్యాండ్స్. ఆ బొడ్డుతో మీరు ఏం చేయాలి? స్టెరైల్ గాజ్ పీస్ తోటి, అంటే అది నార్మల్ సైన్లో ముంచున్నటువంటి స్టెరైల్ గాజ్ పీస్ తోటి కవర్ చేసేస్తాం. చిల్లింగ్ అండ్ రఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది కార్డ్ కాజెస్ స్పాజమ్ ఆఫ్ మిడిల్ కార్డ్ బ్రెజల్స్ అండ్ షుడ్ బి అవాయిడెడ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డ్ అనేది చల్లగా కాకుండా చూసుకోవాలి. చల్లగా అవుతే ఏమవుతుంది? బొడ్డు తాడు ష్రింక్ అయిపోయి గట్టిగా మూసుకొని బ్లడ్ సప్లై ఆగిపోతుంది బేబీకి. టు రిలీవ్ ద ప్రెషర్ ఆన్ ది కార్డ్, కీప్ ద ఫింగర్ ఇన్ ద వజైనా అండ్ హోల్డ్ ద ప్రెజెంటింగ్ పార్ట్ ఆఫ్ ది కార్డ్. వీలైతే వజైనాలోకి ఫింగర్స్ చొప్పించి ప్రెజెంటింగ్ పార్ట్ని 2 వేలతో వెనక్కి ఒత్తి పట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది? ముందున్నటువంటి బొడ్డు తాడు పైన బేబీ యొక్క ప్రెజెంటింగ్ పార్ట్ ఒత్తిడి రాకుండా ఉండొచ్చు. పొజిషన్ ద మదర్ విత్ హర్ బటక్స్ హయ్యర్ దాన్ షోల్డర్స్ బై ఎలివేటింగ్ ద ఫుట్ ఎండ్ ఆఫ్ ది బెడ్. ఇక్కడ ఆమె కాళ్ళ వైపు బెడ్ని లేపి ఏం చేయాలి? బటక్స్ అనేవి షోల్డర్స్ కన్నా హైలో ఉండాలి. లేకపోతే ప్లేస్ ఇన్ ద నీ చెస్ట్ పొజిషన్ ఆర్ ట్లెండెన్బర్గ్ పొజిషన్ ఆర్ సిమ్స్ పొజిషన్. ఇంత మనం చూసినాం కదా ఫొటోస్, ఇది ఏమంటాం? నీ చెస్ట్ పొజిషన్ అంటాం. దీన్ని ఏమంటాం? ట్లెండెన్బర్గ్ పొజిషన్ అంటాం. ఇలా మనం మదర్ని ఉంచాలన్నమాట. ఇది కార్డు ప్రజెంటేషన్ లేదా కార్డు ప్రొలాప్స్.